హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్‌ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ ఇల్లు పథకం అనేది లేటెస్ట్‌గా రావడం అయితే జరిగిందండి. ఉచితంగా 2-3 సెంట్ల వరకు ఇళ్ల స్థలం అనేది ఇస్తారు. అంతేకాకుండా ఇళ్ల పట్టాలు కూడా ఇస్తారు. అయితే దీనికి కావాల్సిన అర్హతలేంటి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మన ఛానెల్‌లో వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నివాసులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ ఇల్లు అనే ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం కింద పక్కా ఇంటి నిర్మాణాన్ని సులభతరం చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. దానిలో ఉన్న అంశాలేంటి? దానిలో ఉన్న ముఖ్యమైన పత్రాలు, కావాల్సిన పత్రాలేంటి? ఏ రకంగా ఉంటుందనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. కాబట్టి ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేదా ఇంటి స్థలం లేనటువంటి పేదలందరికీ అందరికీ ఇల్లు ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్‌ని లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ జీవో ఎంఎస్ నంబర్ 23 అనేది విడుదలైతే చేయడం అయితే జరిగింది. ఈ అందరికీ ఇల్లు పథకంలో ప్రభుత్వం అనేది గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఏజెన్సీల ద్వారా ఇళ్ల నిర్మాణం అనేది పూర్తి చేయడానికి కృషి అయితే చేస్తారు. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి 10 ఏళ్ల తర్వాత వారికి ఆ ఇంటి మీద పూర్తి హక్కు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. 2 ఏళ్లలో ఇంటి నిర్మాణం అయితే మనం పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌కి అర్హతలు ఏంటో ఒకసారి చూద్దామండి. లబ్ధిదారుడు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాడు అయి ఉండాలి. అంటే బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండవాలి. లబ్ధిదారునికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సొంత ఇల్లు గాని, ఇంటి స్థలం గాని ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం యొక్క ఏదైనా పథకం కింద ఇంతకు ముందు మంజూరు చేయబడిన లేదా ఇంటి స్థలం పట్టా జారీ చేయబడినట్లయితే లబ్ధిదారుడు ఇంటి స్థల పట్టా జారీ చేయడానికి అర్హులు కాదు. లబ్ధిదారుడు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం మునుపటి గృహ నిర్మాణ పథకంలో కవర్ చేయబడినట్టయితే వాళ్ళు కూడా అర్హులు కాదు. లేదా ఆ యొక్క లబ్ధిదారుడికి 5 ఎకరాల పొడి భూమి లేదా 2.5 ఎకరాల తడి భూమి లేదా మొత్తం కలిపి 5 ఎకరాలు మించిన భూమి ఉండకూడదు. లబ్ధిదారుడు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంతకుముందు ఎవరైనా సరే ఇంటి స్థలం పొంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కట్టకుండా ఉన్నా, లేకపోతే సగం కట్టేసే ఉన్నా, లేదా వాళ్ళు ఇంటి కట్టకుండా ఉండడానికి గల కారణం వారికి సమీపంలో శ్మశానం ఉండడం గానీ, లోతట్టు ప్రాంతం అయినా అయ్యుండొచ్చు. లేకపోతే వాళ్ళకి ఇంటి స్థలం ఈవులో ఉన్న గ్రామంలో కాకుండా వేరొక గ్రామంలో వారికి ఇంటి స్థలం ఇచ్చినా, లేపోతే ఆ నివాస స్థలము ఉండడానికి వీలు లేనటువంటి నివాస స్థలం వారికి మంజూరై ఉన్నా సరే, వాళ్ళు ఒకవేళ ఆ స్కీమ్‌ని తీసుకోకపోయి ఉండుంటే, వారు కూడా ఈ యొక్క స్కీమ్‌కి ఎలిజిబిలిటీలో వస్తారండి. అయితే ఇంతకుముందు తీసుకున్న స్కీమ్‌ని డిలీట్ చేసి, ఈ స్కీమ్‌ని ఎలిజిబిలిటీలోకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ రకంగా అర్హతలైతే ఉండడం అయితే జరిగిందండి. అయితే ఎంపిక విధానం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూద్దాము. గ్రామము లేదా పట్టణాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ గ్రామ వార్డు స్థాయిల్లో దరఖాస్తులు అనేది ఆహ్వానించడం అయితే జరుగుతుందండి. అన్ని దరఖాస్తులను వీఆర్ఓ గారు పరిశీలించి ఒక లబ్ధిదారుల జాబితా అనేది రెడీ చేస్తారండి. ఈ యొక్క లబ్ధిదారుల జాబితాని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే అనేది చేయడం జరుగుతుంది. డిస్‌ప్లే చేసిన తర్వాత ఒక గ్రామ సభ అనేది నిర్వహిస్తారు. ఈ గ్రామ సభలో ఆ యొక్క లిస్ట్ అనేది ఆమోదం తెలిపిన తరువాత మళ్ళీ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అప్పుడు ఏవైనా అభ్యంతరాలు ఏవైనా ఉంటే అప్పుడు రైజ్ చేయొచ్చు. ఆ అభ్యంతరాలని మళ్ళీ పరిశీలించి, మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది డిస్‌ప్లే చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పటికి కూడా ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే మీ యొక్క తహసీల్దార్ లేదా మున్సిపల్ కమిషనర్ యొక్క ఆఫీసుల్లో మీరు మీ యొక్క అభ్యంతరాలను రైజ్ చేయొచ్చు. ఇంకా అప్పటికి కూడా మీకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా మీ యొక్క అబ్జెక్షన్స్‌ని రైజ్ చేసే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఎంపిక విధానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఒకసారి స్టెప్స్ అనేవి ఏ రకంగా ఉంటాయో చూద్దాము. గ్రామ లేదా వార్డు స్థాయిలో ముందుగా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వీఆర్ఓ స్థాయిలో పరిశీలన అనేది ఉంటుంది. ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటి? లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను గ్రామ సభ నిర్వహించి ప్రదర్శించడం జరుగుతుంది. నాలుగో స్టెప్‌లో గ్రామ సభలో వచ్చిన ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను తయారు చేయడం జరుగుతుంది.
ఐదో స్టెప్‌లో తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆరో స్టెప్ కలెక్టర్ గారి ఆమోదం పొంది తర్వాత లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా ఎంపిక విధానం అయితే ఉంటుందండి. అయితే ఇది మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ అప్లై చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరిగి మీకు అన్ని అర్హతలు గాని ఉంటే ఇల్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.